హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం 6గురిని బలికొంది. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిద్రమత్తు అతివేగం ఆ కుటుంబాల్లో చీకట్లు నింపింది. తెలతెలవారుతుండగా జరిగిన ప్రమాదంతో కొన్ని బతుకులు తెల్లారిపోయాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు నుంచి బస్సు హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కంటైనర్ అతివేగంతో ఢీకొట్టడం వల్ల బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతను చూసి ప్రయాణికులు హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఎట్లా జరిగింది ప్రమాదం? ఓకే. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 4:45. ఎంతమంది బస్సులో? ఎట్లా జరిగింది? దేని గుద్దింది బస్సు? దేని గురించి? లారీ గుద్దిందా? వెనక నుంచి ఢీ కొట్టిందా? ఆగిపోయిన లారీని ఢీ కొట్టింది. అంటే మీరు ఎంతమంది చనిపోయారండి? తెలియదు సార్ నాకు. నేను దిగి ఈయన కూర్చున్నా. 42 మంది ఉన్నారు బస్సు. అలా స్టార్ట్ చేసాం అన్నమాట గట్టికప్పటి నుంచి. అక్కడ దారిలో మధ్యలో ఒక దగ్గర ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ పెట్టారు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 3 o'clock అప్పుడు మాకు తెలీదు, ఒక లారీ దాంతోపాటు స్టాండ్స్ ఉన్నవి దాంతో అంటే పార్క్ చేసి పెట్టారు డివైడర్ మీద. అది తెలీదు, డ్రైవర్ చాలా స్పీడ్గా వెళ్ళాడు. సో అది వచ్చి దీనికి కొట్టడం వల్ల స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విండోస్ నుంచి వెళ్ళి చాలామందికి హెడ్ దాకాయి అనమాట. సో ఆల్మోస్ట్ 6 members దాకా చనిపోయారు. మిగతా వాళ్ళు చాలామందికి ఏం చేస్తారు. నాకైతే మైన్యూలో తెలిసాయి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. విజయవాడ పోతున్నారు. ఓకే. అంటే మీరు ఆ టైంలో అందరూ నిద్రపోయి ఉండొచ్చా ప్రయాణికులంతా? ఇట్స్ ఆల్మోస్ట్ 3 o'clock. 3 గంటలప్పుడు జరిగింది. ఓకే సార్. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, మృతుల వివరాలేంటి? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? సో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో దాదాపుగా 42 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 6గురు మృతి చెందారు. అయితే ఘటనా స్థలంలోనే 5గురు మృతి చెందారు. మరొకరు ఆ తర్వాత ఇంకొకరు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ 6గురులో కూడా 5గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. అయితే ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఉన్నటువంటి ద్వారకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే ముందున్నటువంటి DCM కంటైనర్ ను వెనకాలే అతివేగంతో వెళ్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ బస్సులో ఉన్న వారంతా విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికుల్లో విజయవాడ వెళ్తున్న వారు దాదాపుగా 17 మంది ఉన్నారు. అలాగే హనుమాన్ జంక్షన్ దగ్గర దిగాల్సిన వారు 4 ఉన్నారు. గన్నవరంలో దిగాల్సిన వాళ్ళు 1 ఉన్నారు. అలాగే ఏలూరులో దిగాల్సిన వాళ్ళు 22 మంది ఉన్నారు. ఈ క్రమంలోనే అనుకోని ప్రమాదంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఉలికి పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కంటైనర్ ను ఢీకొట్టిన సమయంలో దాదాపుగా 5 గంటల సమయంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. DCM కంటైనర్ లో ఇనుప ఐరన్ పైపులు, ఐరన్ రాడ్స్ కి సంబంధించి, అంటే పరిశ్రమల కోసం వాడేటువంటివి కావచ్చు, జర్మన్ చెక్స్ వేయడానికి వాడేటువంటివి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఐరన్ పైపులు, రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్తూ ఉన్నటువంటి DCM కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే బస్సులో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు అది ఏసీ బస్ కావడంతో కర్టన్స్ చుట్టూ వేసి ఉంటాయి.
సో బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, దేనికి ఢీకొట్టింది, ఏం జరిగిందో కూడా తెలియనటువంటి ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఐరన్ రాడ్స్ ఉండడం తోటి ప్రమాదం జరిగిన తర్వాత ఆ పైపులు, ఆ ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బస్సు ముందు భాగంలో ఉన్నటువంటి కిటికీలకు దూసుకెళ్లాయి. కిటికీలకు తగలడంతో లోపలికి చొచ్చుకెళ్లడంతో సీట్లలో కూర్చున్నటువంటి ప్రయాణికుల తలలకు కూడా బలంగా కొంత గాయాలయ్యాయి. దీనివల్లే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అతివేగమే కారణంగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రయాణికులు మాత్రం అప్పటికే ప్రమాదం జరగడానికంటే ముందే ఒక ప్రమాదానికి గురయ్యి ఆ DCM కంటైనరు రోడ్డుపై ఆగి ఉంది. సగం వాహనం డివైడర్ మీద ఉంది, సగం రోడ్డు మీద ఉంది. ఈ క్రమంలోనే అతివేగంతో వెళ్తున్నటువంటి తమ బస్సు కంటైనర్ ను ఢీకొట్టిందని ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పరిశీలించి మాత్రం జిల్లా ఎస్పీ నరసింహ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన మాత్రం ఈ కంటైనర్ అంతకు ముందే ప్రమాదానికి గురై ఆగి ఉందా లేదా బస్సు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగి డివైడర్ ఎక్కిందా ఇంకా తెలియాల్సి ఉంది, విచారణ చేస్తున్నామని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకి ప్రమాద సమాచారం అందుకున్నటువంటి ఇటు పోలీసులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ఇతర సహాయక బృందాలు కావచ్చు, వారందరూ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 5 మృతుల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత క్షతగాత్రుల్ని కూడా ప్రాథమికంగా అక్కడికే తరలించారు. వీరిలో మొత్తం 42 మందిలో ఈ 6 చనిపోయారు. ఇప్పటి వరకు 10 నుంచి 12 మందికి గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారిలో 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే కొంతమంది అంటే బస్సులో ఉన్నటువంటి మిగిలిన బంధువులు వాళ్ళంతా కూడా ప్రైవేటు ఆసుపత్రులకు కొంతమందిని తీసుకెళ్లారు. మిగిలిన విషమంగా ఉన్న వారిని అలాగే బంధువులు లేకుండా 1-2 మాత్రమే ఉన్నటువంటి ప్రయాణికుల్ని వాళ్ళంతా కూడా ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ బస్సు ఏలూరుకు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ఈ ప్రమాదం జరగడంతో తమ ఇళ్ల వద్ద తమ ప్రియమైన వారు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ సమాచారం తెలవడంతో వాళ్ళంతా శోకసంద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొందరి పరిస్థితి అంటే ఈ ప్రస్తుతం 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హెవీ లోడ్ తో ఉన్నటువంటి ఈ కంటైనర్ ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అయితే మార్గ మధ్యలోనే వస్తున్నటువంటి క్రమంలో ఇది ఎలక్ట్రిక్ బస్సు కావడంతో ఒక చోట దీనికి ఛార్జింగ్ కూడా పెట్టారు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణమైంది ఈ బస్సు. ఈ క్రమంలోనే 5 గంటలకి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతులు మరొక 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా అయితే మారింది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు పవన్.